ప్రకటించారు. ఇప్పుడు 2009 కన్నా ముందు రిజర్వాయర్ చేద్దామని ఎల్లంపల్లి నీళ్ళు ఎత్తిపోసి చెర్లో పోసి ఇక్కడ నుంచి ఒక 1000 గ్రామాలకు అటు కొనుగోలు పంపింగ్ అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకుపోవడానికి అప్పుడు ప్రకటించారు దాన్ని. అప్పుడు మా ప్రజాభిప్రాయ సేకరణ లోపల మేము ముక్త కంఠంతో గ్రామస్తులు అందరం కూడా మాకు ముంపు గ్రామంగా తీసుకొని మాకు సీపేజ్ ప్రాబ్లం బాగున్నది, మాకు వేరే దారి లేదు, తెగినప్పుడల్లా మేము గ్రామంలో ఉండిపోతున్నామని ముక్త కంఠంగా చెప్పినాము. అస్సలే తీసుకుంటే ఊరు తీసుకోవాలి, లేకపోతే మాకు మీకు ప్రాజెక్ట్ వద్దు, మా చెరువు సరిపోతుందని చెప్పినాము. వాళ్ళు అప్పుడు అవార్డు చేసినప్పుడు ఏం చేశారు, వ్యవసాయ భూములు మాత్రం తీసుకున్నారు, ఈ ఇండ్ల ముంచడం ఇక మా నుంచి కాదు ఇప్పుడు అని చెప్పేసి వదిలిపెట్టిపోయారు. 2009 అవార్డులో ఈ ఇండ్ల అవార్డు కాలేదు. అప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మా హామీని నెరవేర్చలేదు, దాన్ని ముట్టుకోలేదు. అధికారుల కాదు చెప్తున్నా, ఇలా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఏం చేసిర్రు, అధికారులు వచ్చిన వాళ్ళు హాజరైన సభ్యుల సంతకాలు లేవు, తీర్మానం లేదు, ఇదంతా చేసేసి మళ్ళీ ఏం చేసేసారు, ఎస్డీసీ వచ్చారు. మళ్ళీ మొన్న ఎస్డీసీ వచ్చింది, నేను కొత్తగా వచ్చిన చూసిపోని వచ్చిన అన్నది. సరే మేడం ఇది జరిగిందని ఆమె ఒక వినతి పత్రం ఇచ్చిన, మళ్ళీ ఇట్లుంది మా ప్రాబ్లం అని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి ఎవరికి చెప్పకుండా సర్వేయర్లు వస్తారు. అది సరే ఏ విధంగా సర్వే చేస్తారని చెప్పి మేము అడ్డుకున్నాం. మా గ్రామంలో ఆ 25 మాకు గొడవలు అవుతున్నాయి. దయచేసి మీ ప్రభుత్వం మమ్మల్ని చీలిక పెట్టి గొడవలు చేయకూరి, మీకు అయితే మొత్తం ఊరు తీసుకోండి, లేకపోతే ఉన్న చెరువుతోటి ఎలా తీసుకోండి. మేము పదే మీకు విన్నవించేది ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు అందరికి కూడా, అయ్యా మీకు దయచేసి చెప్తాను, మమ్మల్ని నీళ్ళ ముంచ. నారాయణపూర్ ఇస్తారపల్లి గ్రామం నుంచి గంగారెక్స్ రోడ్డు గుంపు గ్రామంగా ప్రకటించాలని అందరం ఇంటింటికి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మాకు ఇచ్చిన హామీ ప్రకారం నారాయణపూర్ను ముంపు గ్రామంగా చేయాలనే మా కోరిక. ఇది ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. కొందరు అంటున్నారు మీకు నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించే మేమే అడ్డుకుంటున్నామనే చెప్తున్నారు. ఎవరు అడ్డుకుంటలేదు, మేము నీళ్ళంగా అడ్డుకోలే. 2016 నుంచి నీళ్లు పోతున్నాయి, దగ్గర ఇక్కడ నుంచి 70 నుంచి ఒక 80 చెరువులు నిండుతున్నాయి. ఆ 80 చెరువులో కూడా మేము ఎప్పుడు కూడా వాటర్ కట్ ఆగలే. మా బాధ ఒకటే, ముంపు గ్రామంగా ప్రకటించాలి, మా ఇళ్ళని చూడండి, మా వ్యవస్థ చూడండి, ఊరికొచ్చి మా బాధలు చూడండి. ఎందుకంటే ఇల్లు మొత్తం పదనైపోతున్నాయి. దాని ఉద్దేశంలో ఎన్నిసార్లు అడ్డుకున్నా మా మీద కేసులు ఏదో రకరకాలుగా వేధిస్తున్నారు, కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగరాక మేము ఏ రకంగా పోరాడతాం, ఎక్కడి వరకనే పోతాం, ఏదైనా అది నారాయణపూర్ గ్రామం, గంగాధరం మండలం, జిల్లా కరీంనగర్. నా పేరు పూర్ణం భారతి. మేము ఇవాళ బాధపడుతున్నామంటే మా చెరువు ముప్పు గ్రామం చేయాలని ప్రతి సంవత్సరం చెరువు నీళ్ళచ్చుడు, కట్టదెగుడు, మేము గాలిలో కలిసిపోయినట్టు కట్టెక్కుడు, మేము అందరం బోరున ఏడుతున్నాం మేము. కానీ ఇప్పుడు కట్ట ఎత్తు పెంచి మమ్మల్ని ముప్పు గ్రామం కింద చెయ్యనని కట్ట ఎత్తు పెంచుతానంటే లాటరీని కూడా పొక్కదోడితే లాటరీని కూడా మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు ఒక గజం నీళ్లతోటే నీళ్లు తేలాడుతున్నాయి. మేము బతుకుడు ఎట్లా, కట్ట పెంచేది లేదు, మీరు కట్ట ముట్టేది లేదు. మీరు ముప్పు గ్రామం చేస్తేనే ముప్పు గ్రామం చేయండి, ఊరు ముట్టుకోండి, లేదంటే కట్ట అట్టనే ఉండాలి. ఆ కట్ట ముట్టేది లేదు. కట్ట గురించి మర్చిపోండి, ఊరు గురించి పట్టించుకోండి. మొదలు ఫస్ట్ ఊరు రావాలి. ఊరు ముప్పు గ్రామం చేసిన నాడే మీరు ఊళ్ళకి అడుగు పెట్టాలి. దొంగతనాన అధికారులు అత్తుండ్రు, కొలతలు వేసుకపోవడానికి అత్తే మేము అడ్డుకుంటే మమ్మల్ని ఇష్టం వచ్చిన బూతులు తిట్టిర్రు. ఊళ్ళోళ్ళు ఇష్టం వచ్చిన బూతులు, కట్టోళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టిర్రు, మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తుర్రు. మాకు మేము తన్నుకుంటే టట్ అయినాం, మాకు మేము తన్నుకునే పరిస్థితి తెచ్చిర్రు. మా నారాయణపూర్ మొత్తానికి మొత్తం ముప్పు గ్రామం చెయ్యాలి, అదే మేము కోరుకుంటున్నాము. ముప్పు గ్రామం చేస్తా అని ఆమె ఇస్తురు కదా, మీరు కరెక్ట్ పోవాలన్నాక సార్ మేము వాళ్ళ మాట ఆమె తీసుకొని చక్కగా మేము వెళ్ళిపోయినాం. మా ఇళ్ళలోకి పోయి మేము 6 రోజులు ఎత్తిపోసినా కానీ మాకు దంగకుంట బురద నీళ్లు అంతా కార్లు వచ్చిర్రు. అయితే మాకు తినడానికి కూడా బియ్యం నానినాయి, ఉప్పులు పప్పులు. అప్పటికే 6 ఇండ్లు కొట్టపోయినాయి, 6 ఇండ్ల సమానం పోయింది. ఒకటి బండ్లు పోయినాయి, అన్ని పోయినాయి. పోయిన వల్ల మాకు తినడానికి ఏం లేవు. ఇప్పుడు అంటే ఒకసారి వచ్చి మాకు బియ్యం ఇచ్చిర్రు, నూనె, పప్పులు, ఉప్పులు ఒక 6 రోజులు 7 రోజుల మందం మాకు ఇచ్చిర్రు. ఇచ్చినాక తర్వాత అమ్మ ఇవి తినండి, మేము వచ్చి జాగాలు చూపిస్తాం, మీకు మంచిగా అన్ని చేపిస్తాం అన్నాక సరే సార్ మీకు దండం పెడతాం, మా బాధలు చూడురు అని మేము అందరూ ఊరు మొత్తం వచ్చి వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్కినాం, ఏడ్చినాం కూడా మా బాధలతోటి.
ఏడ్చిలో కూడా సరే అన్నారంటే ఆ రోజు మాట ఇచ్చిర్రు సార్లందరూ, ఆ రోజు మాట ఇచ్చిరంటే ఇప్పటి వరకే మా ఇండ్లకే రాలేదు, మమ్మల్ని తొంగి కూడా చూడలేదు. అరే మరి సారు తొంగి చూడలేదు, మా ఇండ్లకు రాలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఏమంటున్నారమ్మా, మీకు ఏమంటున్నాం అంటే సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చి చెవి కింద ఇండ్లు ఉన్నాయి పోతాయి, ఆ ఇల్లు తీసేసి మేము కట్ట పోసుకుంటాం, తర్వాత మీకు ఏం ప్రాబ్లం కాదు అని వాళ్ళు అంటారు. చెరువు కింద ఇండ్లు కొట్టకపోయినాయి సారు, మా ఊరు పోయిందా, మా ఊరు పోయింది, మా సమానం పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు చెరువు పెద్దగా చేస్తారు, చెరువు పెద్దగా చేసినాక మీరు వెళ్ళిపోతారు. మా ఊరు మా నారాయణపూర్ ఇస్తారపల్లి మొత్తం కొట్టుగా ఆ నీళ్ళల్లో పడిపోయినాక మేమెందుకు, మేము ఉండి కూడా బతుకు కూడా వేస్ట్ అని మేమేమంటున్నామంటే మా ఆ ఊరిని ముప్పు గ్రామం చెయ్యాలి, చెరువు కట్టని పెద్దగా పెంచుకోర్రి, ఎంత మీ ఇష్టం ఉన్నంత పెంచుకోర్రి. లేదు ముప్పు గ్రామం చెయ్యము మాకు అవసరం లేదు అని అంటారు. మా చెరువు కట్టని పోయకుండి ఆ పంట వండకపోని ఆ నీళ్లు రాకపోని మాకు అవసరం లేదు, ఎట్లున్న చెరువు అట్లనే ఉండని, ఆ ముప్పు గ్రామం చెయ్యకపోతే ముట్టుకునేది అవసరం లేదు సారు. మేము అదే దండం పెట్టి అదే చెప్తున్నాం సార్ అని